ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనము. ఈవెంకులకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలో జీవాత్మ రప్పించున్నాను అని వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అర్ధరాత్రి లేసి ప్రార్థన చేస్తాను, వెయ్యి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం చూపించారండి. వెంటనే స్టేటస్ పెట్టినాను అనమాట. అయితే దేవుడు ఏమంటున్నారంటే అండి, మనం ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, సత్యాగం చేస్తున్నాం. బైబిల్ అయితే పూర్తిగా రాస్తానండి. 3 సంవత్సరాలు పట్టింది అనమాట దేవుని కృప వలన. అయితే ఇక్కడ ఇంకా మరి రాత్రి పడి నేను ఉపవాసం ప్రార్థన చేస్తానమాట. ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, మరి యెహెజ్కేలు గారు అంటున్నారు, యెహోవా హస్తము ఆయన మీదకి వచ్చిందంట. అప్పుడు ఆయన ఆత్మవంశుడై ఆయన తోడుకుని మరి వెళ్తారంటండి. ఆత్మవంశుడై ఉండగా ఆయన తొడుకుని వెళ్ళి మరి ఎముకలతో నిండిన ఒక లోయలో వాడిని దింపుతారనంట. ఆయన మరి వాటి మధ్య అటు ఇటు నడిపిస్తూ ఉండగా మరి ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడినాయంట. అవి కేవలం ఎండిపోయినవి అనమాట. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలకు బతకగలవా అని నన్ను అడుగుతారని అంటారన్నమాట యెహెజ్కేలు గారు. ఆ ప్రభువా యెహోవా, అది నీకే తెలియని అంటారన్నమాట యెహెజ్కేలు గారు. అందుకు ఆయన మరి ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనేమో ఎండిపోయిన ఎముకలారా అంటారన్నమాట ప్రభు. అప్పుడు ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి అని అంటారు. అంటే ఇప్పుడు ఈ ఎముకలకు యెహోవా ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలో జీవాత్మ రప్పించున్నాను. చర్మం కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పిదను. మీలో జీవాత్వం ఉంచగా మీరు బతుకుదురు అని అనమంటారన్నమాట. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు అని అంటారన్నమాట. ఆయన మరి ఆయనకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము మరి ఆయన ప్రవచించుచుండగా గడగడమని మరి ఒకటి పుట్టిన అంటున్నారు, ధ్వని పుట్టిందనమాట. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి మరి కలుసుకున్నాయంట. మరి నేను ఆయన చూచుండగానే మరి ఆయన చూచుండ ఉదయంతో ఒకటి కలుసుకుని అంటున్నారు. నేను చూచుండగా మరి నరములను మాంసమును వాటి మీద కప్పిన అంటున్నారు, వాటిపైన చర్మం కప్పిన అంటున్నారు. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమో లేకపోయిన అంటున్నారు. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి మరి ఇట్లను అంటారు, ప్రభు యెహోవా మరి సెలవుచ్చింది ఏమనగా, జీవాత్మ నలుదిక్కులను వచ్చి మరి అతులైన అసలైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచించగా మరి జీవాత్మ వారిలోనికి వచ్చిన అంటారనమాట. వారి సజీవులై లేచి లెక్కింపశక్యంగాని మహాశానమై నిలిచారు అంటారనమాట. అప్పుడైనా నాతో ఇట్లా అంటున్నారు, నరపుత్రుడా, ఈ ఎముకలకు ఇశ్రాయేలును అందరినీ చూపించిన అంటున్నారు. వారు మా ఎముకలు ఎండిపోయిను, మనం ఆశ మరి విఫలమైన మనం నాశనమైపోతామని అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లైన ప్రభు యెహోవా సెలవుచ్చిందనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచేదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేల్ దేశంలోనికి తోడుకుని వస్తానని చెప్పేసి అంటారనమాట. ఇంకా నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల నుండి మిమ్మను బయటికి రెప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు అంటున్నారు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములలో మిమ్మను నివసం చేసేదను. యెహోవా నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తును, మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా అని చెప్పేసి దేవుడు మాట్లాడారండి. ఇదేనా ఇంకా ఎన్నికైన ఎముకలు జీవాత్మ రప్పిస్తామంటే మరి దేవుడు మరి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతున్నారండి. నేను ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నామేమో, నా అనారోగ్యం తగ్గనుగా ఉందేమో, నేను తగ్గిస్తానంటున్నారు. స్వస్థపరిచేయనంటున్నారు. నువ్వు మనుషులకు అసాధ్యమైందేమో కానీ ఇది నాకు అసాధ్యం కాదంటున్నారు. ఆయన డాక్టర్లకి పరమ వైద్యుడు. ఆయన మరి నమ్మకం నుంచి నెరవేర్చి దేవుడు ప్రభు నమ్మదగిన వాడనమాట. ప్రతి దుష్టత్వం నుండి కాపాడే దేవుడు అనమాట. ఇంకా మనలో ఎందుకంటే పాపం నుండి మోసపడి దేవుని దాసలేం కాబట్టి ప్రసిద్ధి కలగటి మనకి ఫలము దాని అంత నిత్య జీవం అంటున్నారనమాట. ఇంకా నేను మోసే తోడండి, నీకు కూడా తోడండి అని భయపడద్దు అంటున్నారు. నీకు సహాయం చేయడానికి ఆకాశంలో వస్తానంటున్నారు. ఇంకా నా వలన ఎదురుగా కలుగుద్ది అంటున్నారు అనమాట. ఎవరైనా నే దేవుడు అంటున్నారు. ఇస్రాయేలు దేవుడు నేనే రక్షించవాడును, నీ ప్రాణ రక్షణ ఖైదనంగా ఐగుప్తు ఇచ్చి నీకు వీళ్ళు కూర్చు సేవ చేయనని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట.
ఉన్నటువంటి దినం. ఈ దినం వాగ్దానం మంది జీవితం కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరస్వతి మందిర ఘనమైన మనకు కలిసి స్థుతిస్తున్నా తండ్రి. ఎనిమిది ప్రపంచ ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి అయినా ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చిన నాకు తెలిసిన కోరికలు తెచ్చిందండి. బిడ్డల మంచి జరిగింది దేశాలు దేవుడు నిరుద్యోగులు ఉద్యోగాలు వేయండి. ఆదివాసిన వరకు ఆర్థిక సాయం చేయండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదంతో కృపదర్శనం వాళ్ళు ఎత్తండి. రక్షణ దయచేయండి. మిత్రులు రాని మీరు శరీరం మీద స్థితిపండి కృపచమని ఎత్తపిల్లల నుండి బాగా దయచేయమని మా ప్రభు పీరేశ్వరుని సురక్షితమైన అడిగి వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి. ఆమె మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం కొరకు కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.